అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటర్, తొలి బంతి నుంచి దంచేయాలనుకునే ఆటగాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ బ్యాట్ ఫైర్ కావట్లేదు. ఇప్పటి వరకు ఆడిన 2 ఇన్నింగ్స్ల్లోనూ 0 చుట్టేశాడు. దీంతో అభిషేక్ బ్యాటింగ్ను బౌలర్లు డీకోడ్ చేశారా? వరుస డకౌట్లకు కారణాలేంటి అనేది హాట్ టాపిక్ అవుతోంది. వచ్చి రాగానే టాప్ గేర్ వేయడం కంటే క్రీజ్లో కుదురుకున్నాక దూకుడు చూపించడం మంచిదని మాజీలు సలహాలిస్తున్నారు. నెదర్లాండ్స్తో మ్యాచ్ నుంచైనా గేమ్ ప్లాన్ను మార్చుకోవాలంటున్నారు. నిజానికి గత 6 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ 4 సార్లు డకౌట్ అయ్యాడు. చివరిగా ఆడిన 6 ఇన్నింగ్స్తో కలిపి అభిషేక్ చేసిన పరుగులు 98 మాత్రమే. న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లోనే 2 సార్లు డకౌట్ అయ్యాడు. కాకపోతే ఒక మ్యాచ్లో 84 పరుగులు, మరో మ్యాచ్లో 68 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. కివీస్తో చివరి టీ20లో 30 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ బ్యాట్ మొరాయిస్తోంది. ఫామ్లో ఉన్నాడనుకున్న ఆటగాడి ఇప్పుడు టీమిండియాకు భారం అవుతున్నాడేమో అనుకునేలా ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేయటం సంగతి తర్వాత కనీసం ఖాతా కూడా తెరవటం లేదు కదా అన్నదే ఇప్పుడు చర్చ. ర్యాంకుల్లో టాప్లో ఉన్నప్పటికీ ఆ రేంజ్లో నిలకడగా పరుగులు సాధించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే సూపర్ 8కు ముందే తన బలహీనతల నుంచి అభిషేక్ శర్మ బయటపడాలని మాజీలు సూచిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టాలని చూడొద్దన్నాడు. ముందుగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాలన్నాడు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నాడు. సింగిల్ తీయడంతో కాళ్లు కూడా కదులుతాయని, ఆ తర్వాత వేగంగా పరుగులు చేయొచ్చన్నాడు. న్యూజిలాండ్పై అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. ఫామ్ను వినియోగించుకుని పరుగులు సాధించాలని గవాస్కర్ సలహా ఇచ్చాడు. క్రీజులో కుదురుకుంటే సమస్య ఉండదన్నాడు. అభిషేక్ శర్మ ఫామ్పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా రియాక్ట్ అయ్యాడు. యువ ఓపెనర్ స్థాయికి తగిన ప్రదర్శన బాకీ ఉందన్నాడు. ముందుగా పొరపాట్లను సరిచేసుకోవాలన్నాడు. క్రీజులో సెటిల్ అయిన తర్వాతే దూకుడు చూపించాలన్నాడు. గేమ్ ప్లాన్ను పర్ఫెక్ట్గా అమలు చేయాలన్నాడు. అయినా డాట్ బాల్స్ను సిక్సర్లుగా, బౌండరీలుగా మలిచే టాలెంట్ అభిషేక్కు ఉందన్నాడు. ఒక్కసారి టచ్లోకి వస్తే యువ ఓపెనర్ను ఆపడం ప్రత్యర్థుల వల్ల కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఒక పక్క శుభారంభం అందుకుంటే ఆ తర్వాత పరుగులు పోటెత్తించడం ఖాయమని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అవుతున్నారు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలకు చిక్కే రకంగా కాదని, మున్ముందుకు టీమిండియాకు ప్రధాన ఆయుధం అవుతాడని అంచనాలు పెంచుకుంటున్నారు.